హాయ్, హలో, నమస్తే. నేను మీ శ్రీనివాస్‌ని మాట్లాడుతున్నా. మీకు ఒక అద్భుతమైన దేవాలయం చూపెడతాను చూడండి. గుడి ద్వారం అది. ద్వారం పైకి చూస్తే చూడండి, మీకు కృష్ణుడు కాపాడతాడు, బాలకృష్ణుడు కాపాడతాడు. జాగ్రత్తగా గమనించండి. అదిగో చూడండి, బాలకృష్ణుడు పడుకుని ఉన్నాడు. ఇది ఎక్కడ ఉందనుకున్నారా? మోస్ట్ మోస్ట్ పవర్ఫుల్ దేవుడండి. మనకు ప్రత్యేకంగా కనిపించే దేవుడు ఆయనే. ఎవరని చూస్తున్నారా? ప్రతిరోజు మనం చూస్తాం ఆయన్ని. ఆయన ఎవరో కాదు, సూర్యనారాయణ స్వామి. చూడండి, చాలా చాలా పవర్ఫుల్ ఈ టెంపుల్కి వెళితే ఏ కోరుకున్నా ఆ కోరిక తీరుతుందంట. అంత పవర్ఫుల్ అంట. చూడండి, టెంపుల్ చాలా చాలా బాగుంది. కట్టడం అనేది చాలా సూపర్గా ఉంది. ఇంకో విషయం చెప్తాను. ఇక్కడ చూడండి, మీకు ఒక అద్భుతం చూపిస్తాను. ఏ దేవాలయంలో కూడా నేను చూడగలంటే అద్భుతాలని మీరు చూస్తున్నారు. ప్రత్యేకంగా చూడండి, తాబేలు ఉంటాయండి పక్కన. ఆ తాబేలు తినడానికి బెండకాయలు వేయరండి, వాటర్ కూడా వేసారు. వాటర్ అవి తినేటప్పుడు పౌడర్సే. పాపం వాటర్ లేదు అట్లకి ఇప్పుడు ప్రజెంట్. దయచేసి దేవాలయం సిబ్బంది వీళ్ళకి వాటర్ అరేంజ్ చేయవలసిందిగా కోరుకున్నాం. నిజంగా నాకు చాలా బాధేసింది. పెట్టారు వాటర్, కానీ అవి అటు ఇటు తిరగడంలో పోగొట్టేసాయి అనమాట. చాలా బాగున్నాయి తాబేలుని. ప్రజెంట్ ఫస్ట్ టైం చూస్తున్నాను నేను తాబేళ్ళు. కానీ సూర్యనారాయణ స్వామి గుడి ఉందండి, సూపర్ ఉందన్నమాట. చాలా చాలా అసలు ఫస్ట్ టైం నేను సూర్యనారాయణ స్వామి గుడికి వెళ్దాం అనేది. చూడండి, దేవుని చూపిస్తాను మీకు. సూర్యనారాయణ స్వామి మేము వెళ్ళేసరికి గుడి ముగిస్తారు. దూరం నుంచి చూడండి, అదిగో. కానీ చాలా చాలా పవర్ఫుల్ దేవుడు సూర్యనారాయణ స్వామి. కోరికలు తీర్చే స్వామి, ప్రత్యక్ష దైవం ఈ సూర్యనారాయణ స్వామి. ఇది ఎక్కడ ఉందంటున్నారా? గొల్లల మా ఊళ్ళల్లో అంతా ఒకసారి వెళ్ళవలసిందిగా కోరుకుంటూ